హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో 30th సెప్టెంబర్ వచ్చేసింది, మనకి ఎండిఎస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఫస్ట్ షిఫ్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో కొంతమంది స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే పంపించారు. సో అదొకసారి మనం రివ్యూ చేద్దాం ఎలా ఉంది ఏంటి అన్నట్టు. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే డాన్స్ ఫామ్ రిలేటెడ్ అడిగారమ్మా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన డాన్స్ ఫామ్స్, ఫెస్టివల్స్, స్టేట్ యొక్క కంపల్సరీ దాని నుంచి 1-2 క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లవనీ ఈజ్ ద ఫోక్ డాన్స్ ఫ్రమ్ విచ్ స్టేట్ అన్నట్టు అడిగారు. సో లవనీ అనేది మనకి మహారాష్ట్ర స్టేట్ యొక్క ఫోక్ డాన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్టయితే డాన్స్ ఫామ్స్ రిలేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ రిలేటెడ్ ఫేమస్ పర్సనాలిటీ గురించి అడుగుతూ ఉంటారనమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈశ్వరి ప్రసాద్ గురించి అడిగారు. సో ఈయన ఏ ఘరానాకి చెందిన వ్యక్తి అన్నట్టు మనకి ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లక్నో ఘరానా కథక్ డాన్స్కి ఈయన ఫేమస్ అనమాట, ఈశ్వరి ప్రసాద్. సో మనకి ఆప్షన్స్లో డిఫరెంట్ ఇచ్చారనమాట. మనకి రుక్మిణీ దేవి అండ్ బీర్జు మహారాజు. సో వీళ్ళందరూ కూడా ఫేమస్ అవి కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి డాన్స్ ఫామ్స్లో ఎవరు ఫేమస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో. సో రిపీటెడ్గానే అడుగుతూ ఉన్నారు ఈ క్వశ్చన్స్. ఇవి కూడా మ్యాక్సిమం మనం ఎర్లియర్ ఎగ్జామ్స్లో చూసిన క్వశ్చన్స్, ఇవి కొత్తవేం కాదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంపల్సరీ మనకి ఆర్టికల్ అమెండ్మెంట్. సో ఆర్టికల్ మనకి 343 to 351 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ స్కెడ్యూల్లో ఉంది అన్నట్టు ఇచ్చారనమాట. సో ఆర్టికల్ 343 to 351 మనకి లాంగ్వేజెస్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఓకేనా. 343 మనం చూసుకున్నట్లయితే హిందీ లాంగ్వేజ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. 351 వరకు లాంగ్వేజెస్ అరౌండ్ 22 లాంగ్వేజెస్ గురించి మనకి ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇది పార్ట్ 17 8th షెడ్యూల్ కింద వస్తుంది అనమాట ఇది. ఓకేనా. సో ఈ ఆర్టికల్స్ ఫైన్. ఇంకా మనకి ఆర్టికల్ 21E గురించి అడిగారు. రైట్స్ రిలేటెడ్ ఆర్టికల్ కంపల్సరీ అడుగుతూ ఉంటారు. అవి కూడా మనం రివిజన్ చేసుకోవాలి ఫర్దర్ ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డులీప్ ట్రోఫీ అనేది మనకి ఏ గేమ్ రిలేటెడ్ అంటే మనకి క్రికెట్. ఓకేనా. సో క్రికెట్ రిలేటెడ్ ఇది అందరికీ ఐడియా ఉన్నది. అండ్ ఇక్కడ మనకి నేషనల్ అవార్డ్స్ గురించి అడిగారు అనమాట. సో క్వశ్చన్ ఎలా ఉంది అంటే నేషనల్ అవార్డులో ఏ అవార్డ్ మనకు విన్ అయితే సో దానిలో అమౌంట్ అనేది అంటే మనకి ప్రైజ్ మనీ ఇస్తారు కదమ్మా ప్రతి అవార్డులను. సో ఏ అవార్డులో ప్రైజ్ మనీ ఉండదు అన్నట్టు క్వశ్చన్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి నేషనల్ స్పోర్ట్స్ 6 మేజర్ అవార్డ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సో ఇది ఫస్ట్ వస్తుంది. సో దీనికి మనకి 25 lakhs అనేది మనకి ప్రైజ్ మనీ వస్తారు. అండ్ చూసుకున్నట్లయితే అర్జున్ అవార్డు. సో అర్జున్ అవార్డు కూడా 15 lakhs అనేది ప్రైజ్ మనీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు. సో ద్రోణాచార్య అవార్డు తెలుసు కదమ్మా మనకి కోచ్కి ఇస్తారనమాట. సో వారికి 15 lakhs అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మౌలానా అబుల్ కలాం ఆజాద్, దీన్ని MAKA. ఓకేనా. సో మాకా ట్రోఫీ కూడా అంటారనమాట. సో ఇది కూడా మనకి అరౌండ్ 15 lakhs అనే ప్రైజ్ మనీ ఇస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేజర్ ధ్యాన్ చంద్ర అవార్డు. సో మేజర్ ధ్యాన్ చంద్ర అవార్డు కూడా 10 lakhs అనేది ప్రైజ్ మనీ ఇస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డు. సో దీనికి నో ప్రైజ్ మనీ అనమాట. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డుకి ప్రైజ్ మనీ ఉండదు. ఫైన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హార్న్బిల్ ఫెస్టివల్. సో ఫెస్టివల్ ఫోక్ డాన్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి హార్న్బిల్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. డెఫినెట్లీ ఫర్దర్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది కనిపిస్తుంది. హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఇది మనకి నాగాలాండ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈసారి మనకి బ్రిడ్జెస్ గురించి అడిగారనమాట. మనకి ఫేమస్ బ్రిడ్జెస్ ఉన్నాయి. సో వాటి రిలేటెడ్ మీరు రీక్యాప్చర్ చేసుకోండి ఫర్దర్ ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ మనకి ఈ షిఫ్ట్లో చూసుకున్నట్లయితే భూపెన్ హజారికా బ్రిడ్జ్ గురించి అడిగారనమాట. సో ఇది ఏ రివర్ మీద మనకి కన్స్ట్రక్ట్ అయినదంటే మనకి లోహిత్ రివర్ పైన అనమాట. ఓకేనా. సో దీన్ని మనము ధోలా సాదియా బ్రిడ్జ్ కూడా అంటారు. బట్ యాజ్ అ నేమ్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే భూపెన్ హజారికా. సో ఇది ఏ స్టేట్స్ని కనెక్ట్ చేస్తుందంటే మనకి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ మధ్య మనకి కనెక్ట్ చేస్తుంది అనమాట. దీని పొడవు అరౌండ్ 9150 meters. అండ్ ఇది మనకి స్టార్ట్ అయినది 2011లో. ఓకేనా. స్టార్ట్ అయినది అయితే మనకి 2011, బట్ కంప్లీట్ అయినది ఎప్పుడు అంటే మనకి 26th May 2017 PM గారు. ఓకేనా. సో నరేంద్ర మోదీ గారు సో దీన్ని లాంచ్ చేశారు. ఐ మీన్ దీని ఓపెనింగ్ సెరమోనీ జరిగిందనమాట. ఫైన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి సిక్ గురువు రిలేటెడ్ అడిగారు. గురు తేగ్ బహదూర్ని కిల్ చేశారనమాట. సో ఎవరి ఆర్డర్స్ త్రూ అంటే మనకి ఇక్కడ మొఘల్ ఎంపైర్ ఔరంగజేబ్. సో ఈయన ఆర్డర్స్ త్రూ ఆయన కిల్ చేశారనమాట. సో ఇప్పుడు అంటే 14th November 1697లో. ఓకేనా. మిడిల్ హిస్టరీ కూడా అడిగారనమాట. సో మొఘల్స్ ఎంపైర్ టైం పీరియడ్లోది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్యాటిల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ మా. సో దీని రిలేటెడ్ బ్యాటిల్స్ కూడా చెక్ చేసుకోండి. బాబర్, హుమయూన్ బ్యాటిల్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో అది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ప్లానెట్. సో మనకి ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లానెట్ వచ్చేసి బృహస్పతి, జూపిటర్ మా. ఓకేనా. సో జూపిటర్. సెకండ్ బిగ్గెస్ట్ చూసుకున్నట్లయితే మనకి సాటర్న్ అంటే శని. ఓకేనా. శని గ్రహం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే శివసేన పార్టీ లీడర్. సో ఇక్కడ మనకి పాలిటిక్స్ రిలేటెడ్ అడిగారు చూడండి. శివసేన పార్టీ లీడర్ మనం చూసుకున్నట్లయితే ఏక్నాథ్ షిండే ప్రజెంట్. ఇది ఎప్పుడు ఫౌండ్ అయినదంటే 1966లో. ఎవరు అంటే బాల్ ఠాక్రే. ఓకేనా. సో బాల్ ఠాక్రే గారు దీన్ని స్టార్ట్ చేశారు శివసేన పార్టీ. సో ఇప్పుడు మనకి ఏక్నాథ్ షిండే ఆ పార్టీ యొక్క లీడర్ అనమాట. ఫైన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అగైన్ మనకి స్పోర్ట్స్ రిలేటెడ్. సో ఫీఫా ఫుట్బాల్ రిలేటెడ్. సో ఫీఫా వరల్డ్ కప్ 2022 విన్నర్ చూసుకున్నట్లయితే మనకి అర్జెంటీనా అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మ్యాపింగ్ అడిగారనమాట. సో మనకి క్వశ్చన్స్ ఎలా ఇచ్చారంటే సౌతర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్, మనకి కేరళ అండ్ కర్ణాటక అండ్ గోవా. తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ ఇచ్చారనమాట, లైక్ మలయాళం, కన్నడ, తెలుగు, కొంకణి. సో ఇలా లాంగ్వేజ్ ఇచ్చారనమాట. సో దీన్ని మనం మ్యాప్ చేయాలి. ఏపీ అంటేనే మనకి తెలుగు లాంగ్వేజ్ అనమాట. సో కేరళ అంటే మనకి మలయాళం లాంగ్వేజ్ మాట్లాడతారు, కర్ణాటక అంటే మనకి కన్నడ లాంగ్వేజ్, అండ్ గోవా అంటే మనకి కొంకణి లాంగ్వేజ్. ఇలా మ్యాపింగ్ చేయాలన్నమాట. అది ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామి వివేకానంద చికాగో స్పీచ్. సో ద వెరీ ఫేమస్ రిలీజియస్ స్పీచ్. సో ఫస్ట్ ఎవర్. సో దీనికే కదమ్మా ఎక్కువ రికగ్నైజేషన్ అనేది వచ్చింది స్వామి వివేకానందకి. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 1893. సో స్వామి వివేకానంద రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. లైక్ ఎగ్జాంపుల్ ఈయనది మోస్ట్ ఫేమస్ రామకృష్ణ మిషన్ అనమాట. ఓకేనా. సో ఈయన గురువు రామకృష్ణ పరమహంస కదా. సో ఆయన రిలేటెడ్, సో ఆయన నేమ్ త్రూ ఈయన రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే 1897లో. ఇది కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. ఫైన్. సో ఇంకా క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి దివాళీ ఫెస్టివల్స్ రిలేటెడ్ అడిగారనమాట. ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ ఏంటి అన్నట్టు మనకి దివాళీ ఆప్షన్లో ఉంటే అది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిజికల్ పాలసీ రిలేటెడ్ కూడా అడిగారనమాట. క్వశ్చన్ కంప్లీట్గా పంపలేదు కానీ ఫిజికల్ పాలసీ రిలేటెడ్ అడిగారు. అండ్ తర్వాత మనకి ఆర్టికల్ 21 మనకి రైట్స్లో వస్తుంది. సో దీని రిలేటెడ్ ఇంకొకటి మనకి బోర్డర్స్ ఉంటాయి కదమ్మా, కనెక్టింగ్స్ మనకి ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియా పాకిస్తాన్ బార్డర్ రిలేటెడ్ అడిగారు అనమాట మనకి రెడ్ క్లిఫ్ లైన్. ఓకే. అదే జిఎస్లో ఇది మనకి మోడరేట్ వెళ్ళిందనమాట. ఈజీ టు మోడరేటే ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ అనేవి మనకి తెలిసినదే. మనకి ఆర్టికల్స్ చదివింటే మనకి ఆర్టికల్ ఈజీగా, అండ్ ఫెస్టివల్స్, ఫోక్ డాన్స్ అంటే మనకి అవి కూడా మనకు వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పోర్ట్స్ రిలేటెడ్. సో స్పోర్ట్స్ రిలేటెడ్ మొత్తం మనకి మ్యాక్సిమం మనకి కనిపించినది. ఇక్కడ కొత్తగా క్వశ్చన్ అనేది ఏంటి లేదమ్మా, కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాం ఇలాంటి టైప్ ఆఫ్ అన్నట్టు ఏం లేదు. అన్నీ మనకి తెలిసిన క్వశ్చన్సే. ఏమంటే మనకి గుర్తు ఉండాలన్నమాట ఆ టైంలో. సో ఇది మనకి ఈజీ టు మోడరేటే వెళ్ళింది ఈ షిఫ్ట్ జిఎస్. అండ్ ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే కూడా సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ హై లెవెల్ చూసుకున్నట్లయితే మనకి లిక్విడేట్ గురించి అడిగారు సినోనిమ్, అండ్ యాంటోనిమ్ చూసుకున్నట్లయితే ఫాస్టర్ గురించి అడిగారు అనమాట. సో లిక్విడేట్ అంటే ఏంటి మనకి అంటే క్యాన్సిల్, అంటే టోటలీ క్యాన్సిల్ చేయడం, అంటే డిస్ట్రాయ్ చేయడం, ఎరాడికేట్ చేయడం, అబాలిష్ చేయడం, ఇవన్నీ మనకి వస్తాయన్నమాట ఆప్షన్లో. దాని రిలేటెడ్ ఏది ఉంటే అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మనకి ఫాస్టర్ అన్నా కూడా మనకి దాన్ని నెగ్లెక్ట్ చేయడం, ప్రివెంట్ చేయడం, హిండర్, డిస్కరేజ్. ఓకేనా. సో ఇలాంటివన్నీ మనకి యాంటనిమ్ అనమాట. ఫాస్టర్ అంటే ఎంకరేజ్ వస్తుంది. సో దీన్ని మనకి ఆపోజిట్ చూసుకున్నట్లయితే డిస్కరేజ్, నెగ్లెక్ట్ ఇలాంటి టైప్ ఆఫ్. అండ్ యాజ్ వెల్ as మన స్పిల్ ద బీ అనేది మనకి ఇడియం ఫ్రేజెస్. ఇక్కడ మనకి క్లోజ్ టెస్ట్ వచ్చింది, ప్యాసేజ్ రాలేదు, క్లోజ్ టెస్ట్ వచ్చింది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏం రాలేదు. మనకి సినోనిమ్స్ 2, యాంటనిమ్స్ 2, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ 1, అండ్ యాజ్ వెల్ as మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చాయి, స్పెల్లింగ్ కరెక్షన్స్ వచ్చాయన్నమాట. ఓకేనా. సో ఇవే అండ్ క్లోజ్ టెస్ట్. సో ఇవే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ వచ్చింది. టోటల్ షిఫ్ట్ మనకు చూసుకున్నట్లయితే మనకి ఈజీ టు మోడరేట్ వెళ్ళింది మా. ఓకేనా. టఫ్ అయితే రాలేదు ఫస్ట్ షిఫ్ట్, ఈజీ టు మోడరేట్. ఇంకా మీరు ఏమైనా క్వశ్చన్స్ మీకు తెలిసినట్టయితే మీరు కమెంట్స్లో పెంక్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బాయ్.